ఇగ గీ తమ్ముడు మరి రేవంత్ రెడ్డిని ఏదో అడుగుతాండు. నమస్తే రేవంత్ రెడ్డి అన్న. మాది జగిత్యాల జిల్లా మండలం బుగ్గారం గ్రామం సిరికొండ. మమ్మల్ని ఏజెంట్ అనే వ్యక్తి ఇరాకు పంపించిండు. 2 సంవత్సరాలు అయ్యేప్పటికి ఫోన్ చేయబట్టి మాకు ఇక్కడ మోసం చేసిండు బాగా. ఇది విషయం సార్. మాది కూడా జగిత్యాల జిల్లా మండలం ధర్మపురి గ్రామం కొరనపల్లె. మమ్మల్ని ఏజెంట్ మోసం చేసిండు. 2,50,000 కట్టించుకొని ఇరాక్ పంపించిండు. ఇరాక్ పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సాలరీ టయానికి సాలరీ ఇవ్వట్లేదు. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 6 నెలల జీతం రావాలి, జీతం కూడా ఇస్తలేదు. మా తిండి వెళ్తలేడు. మేము పని చేయం, జీతం ఇస్తేనే పని చేస్తాం, జీతం ఇవ్వండి పని చేయమని చెప్తే జీతం ఏమియా మీరు పని చేయాలి అని బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు మమ్మల్ని. 3 లక్షలు కట్టి మమ్మల్ని ఇంటికి పంపిస్తా అంటున్నాడు. 3 లక్షలు ఎడికెళ్ళి కట్టు అంటారు. మా దగ్గర 3 లక్షలు ఉన్నాక మేము ఇరాక్ ఎందుకు వస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి సార్. దయచేసి మాకు సాయం చేసి మమ్మల్ని ఇరాక్ నుంచి ఇండియాకు తీసుకునే ప్రయత్నం చేయరు. దయచేసి మా బాధ మీరు అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మమ్మల్ని ఇండియాకు తీసుకుంటారని. రేవంత్ రెడ్డి అన్న నమస్కారం. రేవంత్ రెడ్డి అన్న ముగ్గురం ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని ఎలాగైనా ఇండియా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళని గాలికి ఇచ్చి పెట్టిండ్రు. రాష్ట్రం దాటి దేశం దాటిపోయిన వాళ్ళని మిమ్మల్ని ఎట్లా తీసుకొస్తారు తమ్ముడు రేవంత్ రెడ్డి అన్న? రేవంత్ రెడ్డి అన్నకు గంత కనికరం గంత దయ ఉన్నది. ఓ వైపు రైతులు ఉయ్యాలలు ఊగినట్టు ఉరితాలు తెచ్చుకొని ఊగుతాన్లు, మరొక వైపు ఇంకో కొంతమంది రైతులు మందు డబ్బాలు పెట్టుకొని మందు డబ్బాలు తాగి అట్లా చచ్చిపోతాన్లు. ఇక్కడ పట్టింపు లేదు రేవంత్ రెడ్డి అన్నకు మిమ్మల్ని పట్టించుకునే అంత ఆలోచన ఉన్నది. కాకపోతే మీకు కూడా గల్ఫ్ కార్మికులకు కూడా రేవంత్ రెడ్డి అన్న భరోసా ఇచ్చిండు. గల్ఫ్ కార్మికులను కూడా మేము ఆదుకుంటామని ఓ భరోసా ఇచ్చిండు. మరి ఆ గల్ఫ్ కార్మికులకు సంబంధించి భరోసా కిందనన్నా మిమ్మల్ని తీసుకొస్తే మంచిగా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి అన్న అని నోట్ల గలవరిస్తాను. రేవంత్ రెడ్డి అన్న నీ సంగతి ఏమో వాళ్ళకు తెలియదాయే, మాకు తెలుసునాయ నీ సంగతి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని రాజ్యం బేన్లు బతుకు తెరువు కోసం బిడ్డలు తెలంగాణ వచ్చినా కూడా వలస బతుకులు మారలేదు. తెలంగాణ వచ్చినా కూడా వలస బతుకులు మారలేదు. ఏదో డబ్బుల కాశపడి పిల్లలు ఇరాక్ బెయిన్లు వాడిని ఎవరినో నమ్మి. కాబట్టి మీరు దయచేసి వాళ్ళ యందు మరి ఏమన్నా దయ ఉంచితే మమ్మల్ని పట్టించుకుంటలేరని తెలుసు. కాకపోతే వాళ్ళ యందు ఏమన్నా కనికరం ఉంచి వాళ్ళని ఇండియాని తీసుకొచ్చి పడగొడితే అయిపోతాయి.